వారి ఆర్థిక లావాదేవీలు కేసు చూస్తున్న ఆఫీసర్ గారు మారిపోయాడు. వాళ్ళు కొంచెం షాక్ అయ్యారు. ఎందుకంటే మళ్ళీ కొత్త ఆఫీసర్ వస్తాడు, ఆయన ఈ కేసు ఎంతకాలం నడిపిస్తాడని భయపడ్డారు. కానీ మరొక సాయంకాలం వాళ్ళకి న్యూస్ వచ్చిన కొత్త ఆఫీసర్ గారు ఎవరంటేనండి, వాళ్ళ పాస్టర్ గారు ఉన్నారు కదా, ఏం పేరు, పిఆర్ బేబీ గారు. ఆ పాస్టర్ గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఢిల్లీలో వాక్యం చెప్తుంటే ఈ ఆఫీసర్ గారు భార్యను వాళ్ళ కొడుకు వచ్చారంట మీటింగ్కి. ఈ ఆఫీసర్ గారు కొడుకు డెఫ్ అండ్ డంబ్, మోగవాడు, మాట్లాడలేడు, చెవిటివాడు కూడా. పిఆర్ బేబీ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే యేసయ్య బిడ్డను స్వస్థపరిచారు. అందుచేత ఆ మీటింగ్లోనే ఆయన వీళ్ళ కుటుంబం అంతా కూడా అయ్యగారు ఢిల్లీలో ఉండగా బాప్తిసం పొందారంట. ఆ ఆఫీసర్ గారు ఎక్కడికి వచ్చారు, ఇప్పుడు ఎక్కడికి వచ్చారు అంటే ఇప్పుడు సమస్యలో ఉన్న కుటుంబం ఏ చర్చో దాన్ని డీల్ చేస్తున్న ఆఫీసర్ గారు కూడా అదే. సంతోషం అనిపించింది. సరే, చాలా పెద్ద టెస్ట్ మనీ. లాస్ట్కి ఒక మాట చెప్తే 30వ తారీఖున ఒక న్యూస్ వచ్చింది వీళ్ళకి, ఫ్యాక్స్. అదేంటంటే మీరు కట్టవలసిన అమౌంట్లో 25 కోట్లు అడ్జస్ట్ అయిపోయాయి, కట్టక్కర్లేదని న్యూస్ వచ్చిందట. ఇంకా 3.5 crores ఉంది కదండి. ఆ 3.5 crores అది పెద్ద సమస్య కాదు వాళ్ళకి, మిలియనర్స్ వాళ్ళు. దేవుడు అద్భుతం చేశాడు. వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు, అయ్యగారు మాకు ఫ్యాక్స్ వచ్చిందండి, 25 crores క్లియర్ అయిపోయింది, దేవుడు అద్భుతం చేశాడు అయ్యగారు. ఆగస్ట్ నెలాఖరు అన్నారు కానండి, రేపు కదా అయ్యగారు 31 కదండి నెలాఖరు, 30వ తారీఖే మా ప్రాబ్లం క్లియర్ అయిపోయిందని దేవుని స్తుతించారు. అయితే 31వ తేదీన సాయంకాలం 6-7 గంటలకి ఆ ఆఫీసర్ గారు పాస్టర్ గారికి ఫోన్ చేస్తారు, అయ్యగారు ఎక్కడున్నారండి, నేను ఆఫీస్లో ఉన్నాను బ్రదరు, అయ్యా మీ దగ్గరికి వస్తాను రండి బ్రదర్ అన్నారు. ఆఫీసర్ చెప్పారు, అయ్యగారు అన్నారు థ్యాంక్ యూ అండి, ఆ ఫ్యామిలీకి మీరు బాగా ఫేవర్ చేశారంటే. ఆయన చెప్పారంటే లేదండి నా డ్యూటీ నేను చేశానంటే ఆఫీసర్గా చెప్పారు. సరే ఎందుకు వచ్చారంటే ఆఫీసర్ అన్నారట, అయ్యగారు నా డిపార్ట్మెంట్ ఎందుకు ఇలా చేస్తుందో నాకు తెలియట్లేదు అయ్యగారు, నన్ను ఆగస్టులోకి ట్రాన్స్ఫర్ చేశారు కదా, సరే క్వశ్చన్ అయితే బాగుంటుంది ఎందుకంటే నా కొడుకు కూడా ఇక్కడ ఆత్మీయంగా ఎదుగుతాడు అనుకున్నాను, వచ్చే నెలలోనో లేకపోతే నెక్స్ట్ మంత్లోనో టీసీలు తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. మరి నాకు ఈరోజు ఈవినింగ్ 5 తర్వాత మరలా మా ఢిల్లీ ఆఫీసులో ఫోన్ చేశారండి, అదే లెటర్ వచ్చిందండి నాకు, మెయిలు, అదేంటంటే నన్ను మరలా ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేసేసారు అయ్యగారు. అసలు నాకు అర్థం అవ్వట్లేదండి, ఎందుకు ఈ నెలకు మాత్రమే ఇక్కడికి పంపించారో వాళ్ళు నాకు అర్థం అవ్వట్లేదు అని అన్నాడు. అప్పుడు పాస్టర్ గారు అన్నారు, నీకు అర్థం అవ్వట్లేదు కానీ బ్రదరు నాకు అర్థమవుతుంది, ఆ కుటుంబం కొరకు మాత్రమే దేవుడు నిన్ను ఇక్కడికి. సిస్టర్, ఏ కుటుంబానికి కొచ్చిన్లో దేవుడు మేలు చేశాడో ఆ దేవుడినే ఈ మధ్యాహ్నం మనం ప్రార్థన చేసుకుంటున్నాం. వారికి మేలు చేసిన దేవుడే నీకు చేస్తాడు. ఏంటో తెలుసా, నీకు సంబంధించిన దాన్ని క్లియర్ చేయడానికి దేవుడు ఒక అధిపతిని నియమిస్తాడు. మన కొరకు ఒక అధిపతి నియమించబడ్డాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. పరలోకుని దిగివచ్చి ఏదైనా తోటలో మనం కోల్పోయిన మహిమ, కోల్పోయిన శక్తి, కోల్పోయిన ప్రభావాన్ని దేవుడు మరలా మనకిచ్చాడు. ఆ యేసయ్యే నీ నష్టాలన్నీ భర్తీ చేసి నీకు మరలా తిరిగి ఇచ్చునుగాక. లేచినబడదాం, ప్రార్థన చేసుకుందాం, అందరూ లేచినబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఒక 6 నిమిషం అందరూ స్తుతిద్దామండి, స్తోత్రాలు చేద్దామా. ఓ రాబాషే కేడే ధేరీలా రాబస్యాలమా, స్తోత్రం చెప్దాం అందరూ స్తుతిస్తూ. అమ్మా వినండి, నువ్వేం పోగొట్టుకున్నావమ్మా? కొంతమంది ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకున్నారు, కొందరు ఉపవాస జీవితాన్ని పోగొట్టుకున్నారు. సిస్టర్, నీ లైఫ్లో హ్యాపీనెస్ అయితే లేదు, కొన్ని ప్రాబ్లమ్స్ నువ్వు ఫేస్ చేస్తున్నావు, నువ్వు నష్టపోయావు, నీకు రావాల్సిందని ఎవరో తీసేసుకున్నారు. ఈరోజు దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు, అది నీది గనుక నీకే తిరిగిస్తాడు యేసయ్య. అలాగైతే ఒకసారి స్వరం ఎత్తి ప్రార్థన చేస్తావా? ప్రభు, ఇక నీవు ప్రార్థన చేయి, నీ దేవుడు నీతో మాట్లాడారు, నీవు ప్రార్థన చేయి. ఇది మౌనంగా ఉండే సమయం.